నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. క్రోధినామ సంవత్సరం, ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది. ఈ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంది, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. గురువు గారిని అడిగి ఈ 12 రాశుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మ. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండానమ్మా. వృశ్చిక రాశి వాళ్ళు విశాఖ 4వ పాదం తో అనే అక్షరంతో, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు నా, నీ, ను, నే అనేటువంటి అక్షరాలు. తర్వాత జ్యేష్ఠాంతం వృశ్చికం అన్నారు కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం ఇక నో, యా, ఈ, యు, యాకు, యు ఈ అక్షరాలన్నీ కూడా వృశ్చిక రాశికి సంబంధించినవి. ఎక్కువగా మనకు ఇంగ్లీష్ లెటర్స్ అయితే ఎన్, టి, ఎన్వై, వై, యు ఇలాంటి ఇంగ్లీష్ లెటర్స్ ఫస్ట్ లెటర్లో ఉన్నటువంటి వాళ్ళకు వృశ్చిక రాశి వర్తిస్తుంది. ఆదాయం 8, వ్యయం 14. తర్వాత రాజపూజ్యం 4, అవమానం 5. గ్రహగతులను పరిశీలితగా ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉందని చెప్పవచ్చును. అంటే బాగా మంచిగా కానీ పూర్తిగా చెడుగా కానీ లేకుండా మధ్యస్థంగా ఉంటుంది. కుటుంబ ఆర్థిక విషయాలు ఎంతగానో సంతోషాన్ని కలిగేటట్లుగా చేస్తాయి. సోదర బంధువర్గం నుండి ధనం సహాయం అందుతుంది. గృహంలో మంగళకార్యాలను శ్రమ చేత సాధిస్తారు. అంటే కొంత ఇబ్బంది పడ్డా శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో. నూతన భూమి లేదా గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. కనీసం ఏదైనా ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం అట్లాంటివి చేస్తారు. తర్వాత సంతానానికి అభివృద్ధి ప్రథమంగా ఉంటుంది. తర్వాత కోర్టు, విదేశీ వ్యవహారాలు, శత్రుకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకోవడం మంచిది ఈ సంవత్సరం. తర్వాత మాట పట్టింపులు ఏర్పడి ఎడబాటు కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి, ఇతరుల ద్వారా కానీ బంధువుల పట్ల కానీ. తర్వాత భార్య వలన, అంటే ఎక్కువగా భార్య చేతనే ఈ మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు వృశ్చిక రాశి వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా కూడా కొంత వెనక్కి తగ్గడం. మౌనైన కలహం నాస్తి, కొంచెం మౌనంగా ఉండడం ఎందుకైనా మంచిది అని సూచన వారికి. వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కోరుకున్న విద్యను పొందడానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే కొందరు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం, కొందరు ఒక దేశం నుంచి ఇంకొక దేశం అలా వెళ్ళే అవకాశాలు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ఫైనాన్స్ వారికి నూతన ఆదాయ మార్గాలు ఏర్పరచుకుంటారు. అలాగే కొత్త పొత్తులు, అంటే కొత్త మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది వీళ్ళు. అలాగే మద్యం విక్రేతలు, ప్రతి జోళ్ళు వీళ్లకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అంతా కూడాను. సినీ రంగం వారికి, కళాకారులకు, టీవీ రంగంలో ఉన్నటువంటి కళాకారులకు ప్రజల వలన విశేషమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. మంచి పురస్కారాలు అందుకుంటారు. పురోహిత, జ్యోతిష, వాస్తు పండితులకు సామాన్య యోగకాలంగా ఉండి చేయి పనుల యందు ఉన్నతి కనబడుతుంది. ఇక డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఇత్యాది రంగాల వారికి ఆదాయం పుష్కలంగా ఉంటుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. కంప్యూటర్ రంగం వారికి మాత్రం కొంత అశుభాన్ని సూచిస్తుంది. పెద్దగా బెంగపెట్టగలసిన అవసరం ఏమీ లేదు. కొంచెం మాట ద్వారానే, ఏదైనా ఎక్కువగా మాట ద్వారానే అవుతుంది కాబట్టి మాటనే జాగ్రత్త అని మొదటి నుంచి చెప్తూ ఉన్నాను. ఈ రాశి స్త్రీలకు ఏ పని చేసినను కార్యాటంకాలు కలుగుతుంటాయి. జాగ్రత్తతో పనులను నెరవేర్చుకోవాలి. పని చేసిన తర్వాత చెప్పండి, చేసే ముందు తక్కువ మందికి చెప్పండి. ఏదైనా కార్యక్రమాన్ని చేసేటప్పుడు 2 కంటే ఎక్కువ మందికి చెప్పకూడదు. ఇది ధర్మశాస్త్ర రహస్యం. 3వ వాళ్ళకి తెలిసిందనుకోండి, మనతో 4 అవుద్ది కదా, అది ఫెయిల్ అవుద్ది. అట్లా. నక్షత్ర ఫలితాలు, ఇది మనకు మహాభారతంలో కనిపిస్తుంది. ద్రౌపది అక్షయ పాత్ర రహస్యం అదే. అయితే నక్షత్ర ఫలితాలు చూసుకున్నట్టయితే విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి మానసిక ఆందోళనతో ఉంటారు. ఏదో తెలియని ఆందోళన, ఏమీ ఉండదు కానీ టెన్షన్, డిప్రెషన్. దానికి రాహు కారకుడు. ఎందుకు
విశాఖ నక్షత్రం గురువు ఇంట్లో ఉన్నాడు రాహు ప్రస్తుతం. అట్లా వ్యాపారంలో ధన నష్టం అనివార్యమవుతుంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. విందులు వినోదాలకు దూరంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ వృశ్చిక రాశి వారు. ఎవరైనా దూరంగా ఉంటే మంచిదే కొన్నింటికి. ఇక అనురాధ నక్షత్రం వారికి 1, 2, 3, 4 పాదాల వారికి కుటుంబంలో సౌఖ్యంగా ఉంటారు. సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఈసారి గొప్ప వ్యక్తిని కలుస్తారు. తర్వాత కొత్త కార్యాలు మొదలవుతాయి. అంటే ఆ గొప్ప వ్యక్తుల వలన మనకేమైనా కొత్త మార్గాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది చెప్పుకోదగిన సూచన వృశ్చిక రాశి వారికి, అనురాధ నక్షత్రం వారికి ముఖ్యంగా. జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి నూతన గృహాలపై శ్రద్ధ వహిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. స్థిరాస్తుల సమస్యలు పరిష్కరింపబడతాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. ఇక నక్షత్ర పాదాల వారు చేయవలసినటువంటి శాంతుల గురించి చెప్పుకున్నట్లయితే విశాఖ 4వ పాదం వారు బుధ శుక్ర గ్రహాలకు బుధవారము శుక్రవారము, అలాగే అనురాధ 1వ పాదం వారు బుధ రాహు గ్రహాలకు బుధవారం శనివారము, అనురాధ 2వ పాదం వారు శని రాహు గ్రహాలకు శనివారమే, అలాగే అనురాధ నక్షత్రం 3వ పాదం వారికి గురు శుక్రగ్రహాలకు గురువారము శుక్రవారము, అలాగే అనురాధ 4వ పాదం వారు కేతు కుజగ్రహాలకు మంగళవారం మాత్రమే. తర్వాత జ్యేష్ఠ 1వ పాదం వారు గురు శనివారాలు, అలాగే జ్యేష్ఠ 2వ పాదం వారు బుధ శనివారాలు, బుధ శని గ్రహాలకు, జ్యేష్ఠ 3వ పాదం వారు రవి చంద్రగ్రహాలకు ఆదివారం సోమవారము, అలాగే జ్యేష్ఠ 4వ పాదం వారు కేతు శుక్రగ్రహాలకు గ్రహాలు జపాలు దానాలు చేయించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా బాధలు దూరమై ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు కూడా వాళ్ళ జన్మ సమయాన్ని బట్టి జన్మ నక్షత్రాన్ని బట్టి గురువుగారు చెప్పినటువంటి గ్రహశాంతులు దోషాలకి నివారణ జరిపించుకుంటే సంవత్సరం అంతా కూడా శుభంగా ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.